నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అవినీతి ప్రభుత్వాల అంతానికే హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ స్పష్టీకరణ కేస్ యాప్ను రద్దు చేసి పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపండి CITU ఏపీ నాయకుడు ఓబులన్న డిమాండ్ గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తామని ITDA PO హామీ LHPS మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడా రమేష్ నాయక్ వెల్లడి లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతాం బీజేపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కళ్యాణ్ నాయక్ వెల్లడి అవినీతి ప్రభుత్వాలను అంతమొందించేందుకే ప్రజలను చైతన్యపరుస్తూ గడప గడపకు హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి కని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అరాచక పాలనను సాగిస్తున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుంటారని అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పేద బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మేమున్నామనే భరోసానిస్తూ ఈ దేశాన్ని అగ్రగామిగా పెట్టేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరంకుశ పాలన నడిపిస్తున్న రాష్ట్రాల్లో, అవినీతి జరుగుతున్న ప్రాంతాల్లో మేము మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్తారు, గడప గడప తిరుగుతారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంటింటికి వాడవాడకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రజలకు మేమున్నామని భరోసానిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వానికి, రాక్షస పాలనకు
అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్న నాయకులను మెడలు వంచే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా బలంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో లో వోల్టేజీ సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ జర్పుల కళ్యాణ్ నాయక్ వెల్లడించారు. అప్రకటిత విద్యుత్ కోతలు, అధిక బిల్లులపై మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు శివర్ల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా పెరుగుతోందని, పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏటీ కృష్ణ, పోలేపల్లి సర్పంచ్ బ్రహ్మచారి, కుర్మపల్లి ఎంపీటీసీ అనిత తదితరులు పాల్గొన్నారు. లో వోల్టేజ్ సమస్యతోటి రైతాంగం పూర్తిగా చాలా ఇబ్బందులకు గురై రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోయి వాళ్ళ మోటార్లు లో వోల్టేజ్ తోటి కారిపోయి వాళ్ళ రైతుల పక్షాన ఈరోజు ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో పలుసార్లు విద్యుత్ అధికారులకు, సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు రైతుల పక్షాన ఈ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, విన్నతి చేసినా, వేడుకున్నా కానీ వాళ్ళు ఎటువంటి లో వోల్టేజ్ సమస్యను ఎక్కడ కూడా పరిష్కరించడం జరగలేదు. దానికి నీరసనగానే ఈరోజు ఈ రాస్తారోకో వాళ్ళ పంట పొలాలు ఎండిపోయి వాళ్ళ మోటార్లు కాలిపోయి రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని పలుసార్లు వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఇలా చూస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు మాత్రం చింతపల్లి మండలంలో వాళ్ళ ప్రోగ్రాంల విషయంలో సోషల్ మీడియా వేదికగా మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి డబ్బాలు కొడతా ఉన్నారు. ఎక్కడ కూడా 24 గంటల ఈ మండలం అయితే లేదు. చింతపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి మన కళ్యాణ్ నాయక్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి ఈరోజు ఇవాళ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. గతంలో అనేక సార్లు చింతపల్లి శాఖ ఆధ్వర్యంలో కరెంటు వాళ్లకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ కేసీఆర్ గారు 24 గంటల విద్యుత్ ఇస్తా అని ఇవాళ అనేక సార్లు అనేక సమావేశాలు ఎమ్మెల్యే కావచ్చు, ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏఈలు కావచ్చు చెప్పడం జరుగుతుంది. కానీ గ్రామాల్లో పోతే, తండాల్లో పోతే ఏ ఒక్క రోజు కూడా 24 గంటలు కాదు 4 గంటల కరెంటు రాక అనేక మంది రైతులు ఇవాళ పంట పొలాలు ఎండిపోయి, ఒక పక్క బోర్లు కాలిపోయి ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు నిమ్మకు నీరెత్తుగా వివరిస్తా ఉన్నారు. ఖబర్దార్ అధికారులారా, ఖబర్దార్ ప్రజాప్రతి ఎమ్మెల్యే గారు, మీరు వెంటనే చింతపల్లి కావచ్చు ఇక్కడ ఉన్న మండలాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని ఎడల నాణ్యతమైన ఈ విద్యుత్ కూడా ఎప్పుడు కరెంటు కోత విద్యుత్ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి తండానికి విద్యుత్ వాళ్ళ అధికారులు ఇవ్వాల్సిందిగా ఉన్నది. అదేవిధంగా వాళ్ళ అధికారులు ఒక్కొక్కసారి కరెంటు కట్ చేస్తా ఉన్నారు. ఉదయం ఉంటే సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉంటే ఉదయం ఉంటే రాత్రి ఉండదు. కనుక ఇప్పటికైనా ఈ కరెంట్ అధికారులు, ఏఈలు, టీఈలు వల్ల వెంటనే ఈ సమస్య మీద దృష్టి సారించి మీరు వెంటనే రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ చింతపల్లి శాఖ డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రభుత్వమైన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వివరిస్తే రాబో రోజుల్లో రైతుల పక్షాన, రైతుల తరఫున పోరాటం చేసి రైతులకు నాణ్యతమైన లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మేము డిమాండ్ చేసి రైతుల పక్షం పోరాడతామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చింతపల్లి బీజేపీ శాఖ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. ఏపీ ప్రభుత్వం ఫేస్ యాప్ను రద్దు చేసి పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని సిఐటియు నాయకుడు ఓబులన్న డిమాండ్ చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్పించాలని వేతనంతో కూడిన మెడికల్ లీవుల సౌకర్యము, బీమా సౌకర్యము కల్పించాలని కోరారు. 8 నెలల టీఏ బిల్లులను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అధ్యక్షులు శకుంతలమ్మ గారు మీటింగ్ అయ్యేంత వరకు దయచేసి కామ్రేడ్స్ అంగన్వాడీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీని వెంటనే అంగన్వాడీ కార్మికుల రద్దు చేయాలి. కేసీ యాప్ను అలాగే మన ధర్నాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఫోన్ చేసినటువంటి విషయం నాకు కూడా ఆయన ఫోన్ మెసేజ్ లో పెట్టారు అని చెప్పారు. అయ్యా జగన్మోహన్ అయితే అంత మంచి అంత పెద్ద మనిషి అయితే 8 సంవత్సరాలు వరకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, నీవు చెప్పిన మాట అంగన్వాడీకి తెలంగాణలో కంటే నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నాం. అదేవిధంగానే ఈరోజు రాజకీయ వేధింపులు, రాజకీయ తొలగింపులు పెరిగాయి. దీన్ని ఆపు. ఇది లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఉద్యమాల మీద లాఠీ ఛార్జీలు చేయించి ఈరోజు నిన్న ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ ఉద్యమాలు చేస్తుంటే నువ్వు పోలీసుల ద్వారా నోరు మూయిస్తావా? అయ్యా, నిన్ను నోరు మూయించే కాలం వచ్చింది. నిన్ను నోరు మూయించే కాలం ఇంకో సంవత్సరమే ఉంది. మా ఇళ్ళ దగ్గరికి రావా? కార్మికుల ఇళ్ళ దగ్గరికి రావా? అప్పుడు చెప్తాం, నీవు నీ ఎమ్మెల్యేలకు చెప్తాం, మమ్మల్ని పోలీసుల ద్వారా నోరు మూయించిన మనిషివి నువ్వు రేపు పోలీసులతో వస్తావా? ఓట్లు వేయించినప్పుడు పోలీసులతో ఓట్లు వేయించుకుంటావా? నువ్వు వేయించుకుందేవులే. అందుకనే చెప్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించు, ఉద్యమాలను గౌరవించు. ఉద్యమాలు చేయడం అనేది మా హక్కు. రాజ్యాంగం నుంచి సమ్మె చేయడం అనేది మా హక్కు. అంగన్వాడీ ఉద్యోగులను వేధించడం సరైంది కాదు. వాళ్ళకు తెల్లవారుజాము నుంచి నోటీసులు ఇచ్చారు. అంగన్వాడీ యూనియన్ లీడర్లు ఇండ్ల దగ్గర నుంచి బయలుదేరుతుంటే పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. అదేవిధంగానే నీకు ధైర్యం ఉంటే, నీకు కార్మిక ఉద్యోగుల మీద నీకు చేయాలని ఉంటే 8 సంవత్సరాలుగా వాళ్ళకు టీఏ బిల్లులు రాలేదు, చెల్లించు. ఈరోజు కేంద్రం కూడా బడ్జెట్లో కోత పెట్టింది. ఈ కోత కాదు, బడ్జెట్ కూడా వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమాలు చేస్తున్నాం. మా బడ్జెట్ను పెంచండి. ఐసిడిఎస్ ద్వారా దళితులు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, పేదవాళ్ళు ఈరోజు కోట్లాది మంది పిల్లలు, ఆ పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. అట్లాంటి దీన్ని మూసివేయడానికి ఈరోజు కుట్రలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విద్యను ప్రైవేటీకరణ చేశాడు. ఐసిడిఎస్ను కూడా ప్రైవేట్కి ఇచ్చి తన కార్యకర్తలకు ఇవ్వాలన్న భాగంగా ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను వ్యతిరేకిస్తాం. మహబూబాబాద్ జిల్లా విఎస్ లక్ష్మీపురం హజారియా తండాలోని నిరుపేద లంబాడి గిరిజనులకు 10 రోజులలో భూములను తిరిగి ఇప్పిస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ హామీ ఇచ్చారని ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ తెలిపారు. విఎస్ లక్ష్మీపురం రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 260-345/7లలో 9 ఎకరాల 22 గుంటల భూమిని కొనుగోలు చేసి నిరుపేద గిరిజన లంబాడి కుటుంబాలకు 2008లో ఐటీడీఏ అధికారులు ఇప్పించిన విషయాన్ని పీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. లంబాడి గిరిజనులకు చెందాల్సిన భూమిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని ఈ మేరకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. దీనిపై స్పందించిన పీఓ గిరిజనుల భూమిని కబ్జాలో ఉంచుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా విఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈ భూమి విషయంలో 2008వ సంవత్సరంలో ఐటీడీఏ భూమి కొనుగోలు పథకం కింద విఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన హజారియా తండా గిరిజన లంబాడ నిరుపేద కుటుంబాలకు 10 కుటుంబాలకు 9.5 ఎకరాలు కొని ఐటీడీఏ ద్వారా కానీ 2008వ సంవత్సరంలో వీళ్లకు భూమి ఇప్పించడం జరిగింది. కానీ భూమి అమ్మిన ఒక రైతు, యాదవ కుటుంబానికి చెందిన ఒక రైతు
ఆ భూమిని ఈ రైతులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా కేవలం 6 పట్టాలో వాళ్ళ పేరు మీద పట్టాలు కంటిన్యూ చేసుకొని వీళ్ళకు భూమి రాకుండా ఇవాళ ఈరోజు అదే భూమిని 25 లక్షల ఎకరాల చొప్పున వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. దీనిపై మేము ఈరోజు ఐటీడీఏ ఏటూరు నగరం పీఓ గారిని కలిసి దరఖాస్తు చేసుకోగా వారు సానుకూలంగా స్పందించి దీనిపై 10 రోజుల్లోనే మీకు న్యాయం చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గత 2008వ సంవత్సరంలో ఎకరానికి 60,000 చొప్పున కొన్న ఐటీడీఏ ఈరోజు వాళ్ళ బాధితులు ల్యాండ్ ఇప్పియకుండా అదే భూమిని 25 లక్షలకు ఇవాళ బయట వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇవాళ ఎల్ఎస్పిఎస్ నుండి సార్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ భూమిని ఎంతవరకు అయినా కానీ సాధించేంతవరకు మా గిరిజన లంబాడే భూములను మేము సాధించేంత వరకు దీనిపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్కు చెందిన నిరుపేద పూజారి కుటుంబానికి హైదరాబాద్లోని భువనేశ్వరి ప్రాపర్టీస్ అండగా నిలిచింది. ఈ సంస్థ చైర్మన్ సీఈఓ ఆనందస్వామి ఈ మేరకు 52,110 రూపాయల నగదు సహాయాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు దాతల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని, వారిలో కొంతమందినైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో తాము ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా కొంతమందికి తమ సంస్థ ద్వారా చేయూతనిచ్చామని తెలిపారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని బాపట్ల జిల్లా రేపల్లె ఆర్డీఓ భరోసా ఇచ్చారని బీజేపీ నాయకులు తెలిపారు. స్పందన కార్యక్రమంలో అర్హత ఉండి ఇళ్ల స్థలాలు రాని వ్యక్తుల ఆర్జీలు తీసుకొని ఆర్డీఓకు అందజేశామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం సాయివర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వాక శివరావు ప్రసాద్, నాయకులు బేతపూడి వెంకటేశ్వరరావు, బండారు రమేష్, స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఉండ్రకొండ శివరావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని పేర్లను ఉద్దేశపూర్వకంగా అధికార పక్షానికి చెందిన స్థానిక నాయకులు వార్డు స్థాయిలో వారిని కొన్ని అప్లికేషన్లు పక్కన పెట్టడం జరిగింది. తర్వాత 3 నెలల్లో 2వ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ప్రస్తుతం రాని వారందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు రాని వారికి, అర్హులైన వారికి ఎవరికి ఇళ్ల స్థలం రేపల్ల పట్టణంలో మళ్ళీ 2వ లిస్టు ప్రకటించలేదు. కావున దానిని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు అర్హులైన కొందరిని, నిరుపేదల్ని ఆర్డీఓ గారి సమక్షంలో ప్రవేశపెట్టి వారికి అర్జీ ఇవ్వటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపల్ల పట్టణంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ సమస్య మాది అని చెప్పేసి మేము భుజాన వేసుకుని ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెన్నంటే ఉంటుందని ఈ విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థిని పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేంద్ర నాగరూరు పేరును ప్రకటించారు. ఈ జిల్లాలో పార్లమెంటు 4 చోట్ల రోజు ప్రచారం పార్టీ పని, అలానే 8, 9 నంద్యాలలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ ఈ 2 రాష్ట్రాల పర్యటన ఉంటుంది. అటువైపు మన జిల్లా అధ్యక్షులు సోదరులు పూర్తి రామస్వామి గారు, మరి అటు చివరికి వచ్చిన వారు నగరులు రాజేంద్ర గారు ఎన్ఎస్సీ అభ్యర్థి, అటు ఇరువైపు ఉన్నవారు సోదరులు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, అటు చివరికి వచ్చిన వారు సోదరులు కౌలు అధ్యక్షులు మన మాధవ్ గారు, వెనక్కి వచ్చిన రూరల్ అధ్యక్షులు రంగనాథ్ రెడ్డి గారు, మరియు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పెద్దలు పెద్ద రమేష్ గారు, పక్కన మన జిల్లా కార్యదర్శి నాగరాజు గారు, మరియు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు మల్లికార్జున శ్రీనివాస్ గారు, నా పేరు గురిగిరి వెంకట, రాష్ట్ర కార్యదర్శి. ఈ యొక్క విలేకరుల సమావేశం
ఎక్కువ సంక్షేమాన్ని చేస్తూ భారతదేశాన్ని వేళ ఆర్థిక పరంగా తీసుకెళ్తూ 5వ స్థానానికి వేళ భారతదేశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాన్ని గ్రాడ్యుయేట్స్ ఏదైతే నేను తీసుకువెళ్తాం. మా గ్రాడ్యుయేట్ ఈ కర్మపురం ఏ విధంగా మనం అభివృద్ధి చేసిన కర్నూలులో 180 కోట్లు వేలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చడంతోనే పలువురు జనసేన పార్టీలో చేరుతున్నారని పార్టీ చిలకలూరిపేట నాయకుడు పెంటాల బాలాజీ తెలిపారు. చిలకలూరిపేటకు చెందిన 7 కుటుంబాల వారు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి యువతను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే యువత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి తమ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. పట్టణంలో నుంచి ఈరోజు 7 కుటుంబాలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన పేదల కోసం ప్రజల కోసం పడుతున్న తాపత్రయాన్ని గుర్తించి అలానే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్తా వస్తా ఉన్నారు ప్రతిసారి. కానీ ఇంతవరకు ఎటువంటి నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలని అనౌన్స్ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అలానే నిరుద్యోగ భృతి 45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తారన్న ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే మర్చిపోయింది. కాబట్టి జనసేన పార్టీని నమ్ముకొని అనేక మంది ఉత్సాహవంతమైన యువకులు మరియు కార్యకర్తలు ప్రజలు పూర్తి విశ్వాసంతో రాబోయేది జనసేన ప్రభుత్వమే, జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మకంతో ఈరోజు యువకులు జనసేన పార్టీలో జరగడం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఫిర్యాదుల విభాగం ఉపయోగపడుతుందని నిర్మల్ జిల్లా ముతోల్ తహసీల్దార్ కె శ్యాంసుందర్ తెలిపారు. తహసీల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ప్రజా ఫిర్యాదుల అర్జీల రూపంలో అందిస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, మండల విద్యాధికారి జి మైసాజీ, ఎస్టీఓ సత్యనారాయణ, ఏఓ అజ్మీరా భాస్కర్, ఇరిగేషన్ ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాల లోపల గ్రీవెన్స్ ఫిర్యాదుల విభాగం అనే విషయంలో అన్ని శాఖలకు చెందిన అధికారులందరూ మండల కార్యాలయం లోపల హాజరై ప్రజల సమస్యలను ఇక్కడనే అర్జీల రూపంలో తీసుకొని తక్షణ పరిష్కారం కోసము ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముదోల్ మండల కార్యాలయం లోపల అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి ఇక్కడ ఫిర్యాదులు స్వీకరించడానికి ఆసీనులు కావాల్సి వచ్చింది. ఎవరైనా కానీ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి వారి సమస్యలను అంత దూరంలో ఉన్న కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళే బదులు మన మండలం లోపల ఉన్న ఎలాంటి సమస్యనైనా కానీ మన కార్యాలయానికి వచ్చి మీ పరిధి లోపల మేము పరిష్కరించే విధంగా ఉన్న అన్ని సమస్యలను అర్జీల రూపంలో తహసీల్దార్ గారి పర్యవేక్షణ లోపల అన్ని శాఖల అధికారులు ఇందులో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీ అర్జీలను మన తహసీల్దార్ కార్యాలయం ముదోల్ లోపలనే మీ అర్జీలను సమర్పించినట్టయితే వీలైన అన్నీ కూడా మా పరిధి లోపల ఉన్న అన్ని అర్జీలను కూడా పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవడానికి ప్రతిరోజు వచ్చేటివి కాకుండా ప్రత్యేకించి గ్రీవెన్స్ అనేది ఫిర్యాదుల విభాగం అనేది సోమవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సోమవారం నాడు వీలు చేసుకొని ప్రజలందరూ కార్యాలయానికి వచ్చి తమ అర్జీలను ఇందులో కూర్చున్న అందరూ అధికారులకు సంబంధించిన అర్జీలను సమర్పించి
తగు పరిష్కారం తీసుకోవాల్సిందిగా తహసీల్దార్గా మా ముదోల్ మండల ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము నాగంపేటలో చెప్పాల నడిపిబాబు అనే రైతు కరెంటు షాక్తో మృతి చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద టమాటా తోటకు ఉదయం నీళ్లు పారిచ్చేందుకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఎల్లవ్వ హైదరాబాద్లో ఉన్న చిన్న కుమారుడికి తెలిపింది. ఆయన తన స్నేహితుడైన మంగోలి వెంకటేష్కి ఫోన్ చేశాడు. పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే కరెంట్ షాక్తో నడిపిబాబు మృతి చెంది పడి ఉన్నాడని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి ప్రభుత్వాల అంతానికే హాత్ సే హాత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ స్పష్టీకరణ. ఫేస్ యాప్ను రద్దు చేసి పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపండి. సిఐటియు ఏపీ నాయకుడు ఓబులన్న డిమాండ్. గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తామని ఐటీడీఏ పీఓ హామీ. ఎల్హెచ్పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గోడ రమేష్ నాయక్ వెల్లడి. లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతాం. బీజేపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కళ్యాణ్ నాయక్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.